आदाब नाजरीन, ताज़ा खबर में आप सभी का इस्तकबाल है। मैं हूं आफरीन। आइए नजर डालते हैं हेडलाइंस पर। अपोजिशन जमातों के वादों और झांसों में न आए, बीआरएस पार्टी ही अवाम की हकीकी हमदर्द। आरमूर में इंतखाबी जलसे से वज़ीर आला केसीआर का खिताब। तेलंगाना असेंबली के लिए 9 नशिस्तों से मुकाबले के लिए मजलिस ने किया ऐलान। पहली फहरिस्त की इजराई, माजिद हुसैन नामपल्ली और मीर जुल्फिकार अली चार मीनार से मजलिसी उम्मीदवार। हम नहीं चाहते कि सुप्रीम कोर्ट तारीख पे तारीख अदालत बने, जरूरत से ज्यादा इल्तिवा के मुतालिबात पर चीफ जस्टिस सुप्रीम कोर्ट का रिमार्क। इस्राएली फौज ने किया गजा शहर को चारों तरफ से घेरे में लेने का दावा। हमास की तहरीक को खत्म करना हमारा मकसद, इस्राएली फौजी तर्जुमान का बयान। और अब खबरें तफसील से। वज़ीर आला केसीआर ने अवाम से फिर एक बार अपील की है कि वो अपोजिशन के बहकावे में न आए और खुद सोच समझकर अपने वोट का इस्तेमाल करें। उन्होंने कहा कि बीआरएस ही वो पार्टी है जिसने हमेशा अवाम की खिदमत को पाने के लिए अजीज रखा है। उन्होंने कहा कि इंतखाबात के वक्त मुख्तलिफ पार्टियों के लोग आएंगे और आपको मुख्तलिफ वादों के जरिए बहलाया जाएगा और फिर फरामोश कर दिया जाएगा, लेकिन बीआरएस ने 9.5 साल न सिर्फ आपके साथ किए गए वादों को पूरा किया बल्कि इंतखाबी मंशूर में जो वादे शामिल नहीं थे इसे भी पूरा किया। उन्होंने आरमूर में जलसे-आम से खिताब करते हुए कहा कि अवाम की भारी भीड़ देखकर ये अंदाजा किया जा सकता है कि अवाम जीवन रेड्डी को भारी अक्सरियत से कामयाब करेंगे। పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, ఇంకెవడన్నా ఉంటే ఇండిపెండెంట్ కూడా ఉంటాడు. మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, ఇక్కడ రైతాంగం ఉంటుంది, ఎక్కువ శాతం రైతాంగమే ఉంటుంది. మీరు పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు. నాకు అంకాపూర్ అంటే ప్రాణంతో సమానం. ఎన్నోసార్లు నేను బహుశా అంకాపూర్ను నేను ప్రచారం చేసినంత ఈ ప్రపంచంలో ఎవడు ప్రచారం చేయలే. అంత మంచి అభ్యుదయమైన రైతులు ఆ అంకాపూర్ చైతన్యంతో వందలాది గ్రామాలు ఇలా చాలా అద్భుతంగా ఇక్కడ బాగా పేరుకు వచ్చినాయి, ప్రతిష్టకు వచ్చినాయి, ఆర్థికంగా కూడా ఎదుగుతూ ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ కోరేది నేను ఏంటంటే ఒకటే మాట, భారతదేశంలో ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో రావాల్సినటువంటి మెచ్యూరిటీ ఇంకా రాలే, ఆ పరిణతి పెరుగుతలేదు. ఎలక్షన్లు వస్తే అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, బదనాములు పెట్టడం, రకరకాల దుష్ప్రచారాలు చేయడం అనేది ఇంకా కూడా మన భారతదేశంలో కొనసాగుతూ ఉంది. మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, ప్రజల చేతిలో ఉండే ఒకే ఒక వజ్రాయుధం మీ ఓటు. ఆ ఓటును చాలా జాగ్రత్తగా వినియోగించాలి. ఎవరో చెప్పినని ఓటు ఏదో ఒక ఒరవడిలో కొట్టుకొని పోవద్దు, చాలా జాగ్రత్త. ఎందుకంటే ఓటు అనేది మన తలరాతను మారుస్తుంది, వచ్చే 5 ఏళ్ళ మన భవిష్యత్తుకు అది దారేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ జీవన్ రెడ్డి నిల్చున్నాడు, కాంగ్రెస్కి ఒక ఆయన, బీజేపీకి ఒక ఆయన నిల్చున్నారు. 30 తారీఖు నాడు ఓట్లు అయితే 3 తారీఖు నాడు లెక్క అవుతుంది, ఎవరో ఒకరు గెలుస్తారు. అభ్యర్థి మంచి చెడ్డ ఎట్లన్నా చూడాలి. రెండవది ఏంది, ఈ అభ్యర్థుల వెనుక పార్టీలు ఉన్నాయి. మీరు ఇక్కడ గెలిపించే ఎమ్మెల్యే ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ పార్టీ చరిత్ర ఏంది, పార్టీ యొక్క నడవడిక ఏంది, పార్టీ ఇంతకుముందు వాళ్ళ పద్ధతి ఏమున్నది, ఎవరు రాజ్యం చేసినప్పుడు ఏం నడకలు నడిచినారు అనేది మీరు బాగా ఆలోచన చేయాలి. ఏ పార్టీ వైఖరి ప్రభుత్వం గురించి ఏమున్నది, ప్రజల గురించి, రాష్ట్రం గురించి వాళ్ళ ఆలోచన సరళి ఎట్లా ఉన్నది, వాళ్ళ దృక్పథం ఎట్లా ఉన్నది అనేది ఆలోచించి మీరు ఓటేస్తే తప్పకుండా చాలా లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళీ వచ్చేవరకు ఇల్లు కాలిపోయిందని ఎవడో చెప్పిండని ఓటేస్తే ఆగమాగమయ్యే పరిస్థితి ఉంటుంది. అట్లా కాకూడదు. ప్రజాస్వామ్యంలో మన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని, మన చేతిలో ఉన్నటువంటి ఓటును సరి అయిన పద్ధతిలో వినియోగిస్తే సరి అయినటువంటి ప్రపంచం జరుగుతుంది, సరైనటువంటి లాభం జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, 50 ఏళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాజ్యం చేసింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు 12 సార్లు మీరు గెలిపించినారు, అధికారం ఇచ్చినారు. అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం.
తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఈ తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం అన్ని రకాలుగా అన్ని రంగాలలో అన్ని వర్గాల ప్రజలను ముందుకు తీసుకుపోవడం కోసం ఏ విధంగా బీఆర్ఎస్ కృషి చేస్తూ ఉందో అదంతా కూడా మీ కళ్ళ ముందర ఉన్నది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరందరూ గమనిస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో కొత్తగా రాష్ట్రం వచ్చినాడు ఏది చక్కగా లేదు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డ సంసారం కొత్త కుండలో ఈగ వచ్చినట్టు, చాలా బాధలు. మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, చాలా జిల్లాలలో వలసలు, సగం తెలంగాణ బొంబాయి బతకబోడు, సాగునీళ్లు లేవు, చాలా భయంకరమైన పరిస్థితులు. ఒకటి 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 సమస్యను స్టెప్ బై స్టెప్ వచ్చినట్టుగా చాలా బాధలు నివారణ చేసుకుంటూ వచ్చినాం. ఒక నిర్ణయం ఖచ్చితంగా చేసుకున్నాం, వ్యవసాయ రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రంలో 600 సరే, ఎవడు ఏమన్నా సరే ఖచ్చితంగా వ్యవసాయాన్ని స్థిరీకరణ చేయాలి, గ్రామాలు ఆర్థికంగా పటిష్టపడాలని చెప్పి ఒక పాలసీ పెట్టుకున్నాం. అదేదో ఆషామాషిగా తమాషగా ఎవరో చెప్తే చేయలే. మీకు అందరికీ తెలుసు, ఎవరు ధర్నా చేసినారు, ఎవరు అడిగినారు నన్ను, నాకెవరన్నా దరఖాస్తు ఇచ్చినారా రైతు బంధు పెట్టాలని. రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్. మీకు తెలుసా ఆ విషయం? ఈ దేశంలో ఎక్కడ చెట్టలే. రైతు బంధు పథకం తెస్తే ప్రముఖ వ్యవసాయవేత్త స్వామినాథన్ గారు హైదరాబాద్ వచ్చిన ఆఫీస్ దాకా వచ్చి శభాష్ చంద్రశేఖరరావు గారు మీరు మంచి పని చేసినారని కితాబిచ్చిపోయినారు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ కూడా ఇది చాలా గొప్ప పథకం అంతర్జాతీయ స్థాయిలో అని చెప్పి మనకు లెటర్ పంపించి కితాబ్ ఇచ్చినారు. రైతు బంధు, ఎవరన్నా రైతు అదృష్టం బాగలేక చనిపోతే రైతు బీమా, దాంతోపాటు ఇంకా కొన్ని మీరు మర్చిపోవద్దు. అన్ని రాష్ట్రాలు, మహారాష్ట్ర నుంచి సోదరులు కూర్చున్నారు, అన్ని రాష్ట్రాలలో నీళ్లకు ట్యాక్స్ ఉంటుంది, పన్ను ఉంటుంది. చెరువు నీళ్లు కానీ ప్రాజెక్ట్ నీళ్ళు కానీ ఇస్తే పన్నులు వేస్తారు. కానీ మన దగ్గర జీరో ట్యాక్స్. పాత నీటి తీరువా బకాయిలు కూడా రద్దు చేసి ఇప్పుడు కొత్తగా నీళ్ళు ఇచ్చేదానికి అది చెరువు మార్గం కానీ కాలువ మార్గం కానీ ప్రాజెక్టు మార్గం కానీ మన దగ్గర నీటి తీరువ లేదు, వాటర్ ట్యాక్స్ లేదు. అట్లనే కరెంటు ఫ్రీ, 24 గంటలు కరెంటు. ఆ విధంగా కరెంటు కూడా ఫ్రీగా ఉంది. అది కాకుండా ఇంకా అనేక సదుపాయాలు, ధాన్యం అంతా కూడా, పండిన ధాన్యం అంతా కూడా ప్రభుత్వమే కొంటా ఉంది. ఈ 5-6 చర్యలు తీసుకుంటే ఇవాళ రైతుల ముఖాలు కొద్దిగా తెల్లబడుతూ ఉన్నాయి, బాకీలు తీరిపోతూ ఉన్నాయి రైతులకి. నేను కోరుకున్నది ఏంటంటే రైతు ఒక సాహుకారు దగ్గర పోయి చేయి చాపకుండా తన సొంత పెట్టుబడి తానే కలిగి ఉండాలి. అదే నిజమైన బంగారు తెలంగాణ అని చెప్పి ఆ దశలో ముందుకు పోయినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కరెంట్ ఇయ్యలే, ఇస్తే కూడా రాత్రి సగం, పొద్దాక సగం, తెలందాక సగం, బోర్ల కాడ పండుకునుడు, కరెంటు షాకులు కొట్టుడు, ట్రాన్స్ఫారం కాలితే ఏం బాధలు. ఆ రోజు ట్రాన్స్ఫారాలు కాలిపోతే ఆ తీయన మనిషికి 2000 వసూలు చేయని, బోర్కు 2000 వసూలు చేయరని డబ్బులు వసూలు చేసే పైరవకారులు మన గ్రామాలలోనే ఉండేది. ఈరోజు ట్రాన్స్ఫారం కాలది, మోటార్ కాలది, లో వోల్టేజ్ లేదు, స్టెబిలైజర్ లేవు, ఇన్వర్టర్ లేవు, కన్వర్టర్ లేవు, జనరేటర్ లేవు, అన్నీ మాయమైపోయినాయి. మోటార్ వైండింగ్ చేసే దుకాణాలు పాపం దివాలు తీసిపోయినారు వాళ్ళు, మోటార్లు గారుడే లేదు. కాబట్టి నాణ్యమైన విద్యుత్తును 24 గంటలు రైతులకు ఇచ్చే ఒక్కటే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. మీకు తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రధానమంత్రి మోదీ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ ఇయ్యరు, కానీ మనం 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం. కారణం ఏంటంటే రైతు బలపడాలి, బాగుపడాలి. దీనిలో నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ప్రధానమంత్రి మోడీ కరెంటును కూడా ప్రైవేటైజ్ చేసి మీరు మోటార్లకు మీటర్లు పెట్టాలని నా మీద ఒత్తిడి తెచ్చింది, కానీ మనం పెట్టలే. నెలకు సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయల లాస్ ఆయన పైసలు కట్ చేస్తే ఆ నష్టం భరించి కూడా మనం మోటార్లకు మీటర్లు పెట్టలే. కేవలం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలి, బాగు పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ పని చేసినాం. ఇలా పిసిసి అధ్యక్ష ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन आइंदा तेलंगाना रियासती कानून साज असेंबली के इंतखाबात में 9 नशिस्तों पर मुकाबला करेगी। पार्टी सदर असदुद्दीन अवैसी ने बताया कि पार्टी नामपल्ली, मलकपेट, चंद्रायन गुट्टा, याखुतपुरा, बहादुरपुरा, चार मीनार और कारवान से मुकाबला करेगी, जहां से पहले भी वो कामयाब होती आई है। इसके अलावा राजेंद्र नगर और जुबली हिल्स से भी पार्टी मुकाबला करेगी। असदुद्दीन अवैसी ने जुमा को 6 हलकों के उम्मीदवारों का ऐलान किया है, जिसमें चंद्रायन गुट्टा से अकबरुद्दीन अवैसी, चार मीनार से साबिक मेयर मीर जुल्फिकार अली, मलकपेट से अहमद बिन अब्दुल्ला बलाला, नामपल्ली से माजिद हुसैन, कारवान से कौसर मोहिउद्दीन और याखुतपुरा से जाफर हुसैन मेराज शामिल हैं।
जबकि बहादुरपुरा, जुबली हिल्स और राजेंद्र नगर के उम्मीदवारों का ऐलान हफ्ते को किया जाएगा। असदुद्दीन अवैसी ने कहा कि 2 तजुर्बेकार सियासतदान मुमताज अहमद खान और अहमद पाशा खादरी की जगह 2 नए चेहरों को शामिल किया गया है और इन दोनों ने खुशी खुशी इनके मुतबादिल के लिए राह हमवार की है। सदर मजलिस असदुद्दीन अवैसी ने अरकान असम्बली अहमद पाशा खादरी, मुमताज अहमद खान की जानिब से नए उम्मीदवारों के हक में जो राह हमवार की, इसके लिए इजहार तशक्कुर किया। मैं मुमताज़ खान साहब को, अहमद पाशा खादरी साहब को बुलाकर दारुस्सलाम में उनसे बताया कि भाई जो बात पहले से तय थी आपको मैं बता रहा हूँ कि इस बार मैं आपको और पाशा खादरी साहब को दोबारा एमएलए का टिकट नहीं दे सकता हूँ और मेरी ख्वाहिश ये है कि आप लोग मजलिस से वाबस्ता रहें और बल्कि इलेक्शन में आगे बढ़कर एक बड़े बनकर आप मजलिस के लिए काम करें। तो दोनों ने मुझसे ये कहा कि बिल्कुल सही है, बराबर हम जमात के साथ थे, है और रहेंगे, हम मजलिस के लिए काम करेंगे। मैं शुक्रगुजार हूँ उनके उस मोहब्बत भरे अल्फाज का, उनकी वाबस्तगी का जो उन्होंने पाशा खादरी साहब ने और मुमताज़ खान साहब ने कहा और मुझे यकीन है कि इस इलेक्शन में पाशा खादरी और मुमताज़ खान साहब दोनों मजलिस इत्तेहादुल मुस्लिमीन के लिए काम करेंगे, मजलिस के उम्मीदवारों के लिए काम करेंगे और उनका एक बड़ा तजुर्बा है, हम उस तजुर्बे से फ़ायदा ही हासिल करेंगे। और आज के दिन मैं जो है चंद असम्बली सीट के उम्मीदवारों के नाम का ऐलान कर रहा हूं आपके सामने। तो मैंने जैसा आपसे कहा कि 9 असम्बली कॉन्स्टिट्यूंसीज पर मजलिस इलेक्शन लड़ेगी, जिसमें मौजूदा 7 एमएलए की कॉन्स्टिट्यूंसी है, राजेंद्र नगर की असम्बली कॉन्स्टिट्यूंसी और जुबली हिल्स है। तो आज मैं बहादुरपुरा, राजेंद्र नगर और जुबली हिल्स के कैंडिडेट्स का ऐलान नहीं करूंगा, वो शॉर्टली करूंगा आपके सामने। और सबसे पहली बात तो यह है कि हमारे पार्टी लीडर अकबरुद्दीन ओवैसी दोबारा इंशाअल्लाह चंद्रायन गुट्टे से मजलिस के उम्मीदवार रहेंगे। अहमद बलाला साहब मलकपेट से मजलिस इत्तेहादुल मुस्लिमीन के उम्मीदवार रहेंगे। कौसर मोहिउद्दीन साहब कारवान से मजलिस इत्तेहादुल मुस्लिमीन के उम्मीदवार रहेंगे। फिर माजिद हुसैन नामपल्ली से मजलिस इत्तेहादुल मुस्लिमीन के उम्मीदवार रहेंगे। याकूतपुरे से जाफर हुसैन मेराज साहब इंशाअल्लाह मजलिस इत्तेहादुल मुस्लिमीन के उम्मीदवार रहेंगे। और चार मीनार से एक्स मेयर जुल्फिकार साहब मजलिस इत्तेहादुल मुस्लिमीन के उम्मीदवार रहेंगे। तो ये अहम बातें मुझे आपको बताना था, ये आपको बता चुका हूं। अगर आपके कोई सवालात हैं, ये 3 असेंबली हलकों का ऐलान कब होगा मैं जल्दी कर दूंगा, क्योंकि आज से नॉमिनेशंस की तारीख शुरू हुई है, तो ये करूंगा। और इंशाअल्लाह मुझे यकीन है कि अल्लाह सुब्हानहू तआला हमारे पूरे उम्मीदवारों को का वो एमएलए बनेंगे, कामयाब होंगे, अवाम की उनका साथ मिलेगा, अवाम की दुआएं, अवाम का वोट उनको मिलेगा इंशाअल्लाह ताला। और हमारी कैंपेन का आगाज़ भी कल परसों से शुरू हो जाएगा। तो दूसरे 3 असेंबली हल्के जात का इंशाअल्लाह मैं जल्द से जल्द आपके सामने नामों का ऐलान कर दूंगा। मुमताज़ खान साहब अमेरिका में थे। सुप्रीम कोर्ट में समाअत मुलतवी करने की दरख्वास्त पर चीफ जस्टिस की सरबराही में एक बेंच ने आज कहा, हम नहीं चाहते कि अदालत तारीख पे तारीख की अदालत बने। बेंच ने खुली अदालत में यह तबसरा किया और वकीलात से दरख्वास्त की है कि समाअत सिर्फ उस वक्त मुलतवी की जाएगी जब ये वाकई जरूरी हो। जस्टिस चंद्रचूड़ ने समाअत को बार बार मुलतवी करने से मुल्क की सुप्रीम कोर्ट में शहरियों के एतमाद की सूरत हाल बयान करते हुए कहा कि मैं बार की मेंबरान से दरख्वास्त करता हूं कि वो इस वक्त तक इल्तिवा का मुतालिबा ना करें जब तक ये वाकई जरूरी ना हो। ये तारीख पे तारीख अदालत नहीं हो सकती, इससे हमारी अदालत में शहरियों का एतमाद कमजोर होता है। चीफ जस्टिस ने कहा कि सितंबर और अक्टूबर 2023 के दौरान गुज़िश्ता 2 माह में वकला की जानिब से 3688 इल्तिवा मांगे गए हैं। उन्होंने जरूरत से ज्यादा इल्तिवा के मुतालिबात पर भी कहा कि इस मामले को दाखिल करने और इसे दर्ज करने का मकसद नाकाम हो गया है। चीफ जस्टिस ने वकला से कहा कि मेरी एक दरख्वास्त है, आज 178 इल्तिवा की दरख्वास्त की पर्चियां हैं। यकम और 3 सितंबर तक औसतन फी मुतफरिक दिन पे दिन 154 इल्तिवा की दरख्वास्तें हैं। इसके बरअक्स सितंबर 2023 से अब तक 2361 केसेस का जिक्र जल्द समाअत की दरख्वास्त की गई है।
रोजाना औसतन 59 केसेस का जिक्र किया जा रहा है। उन्होंने कहा कि एक तरफ जहां मामलात को तेजी से दर्ज किया जाता है तो दूसरी तरफ इसका जिक्र किया जाता है और फिर मुलतवी कर दिया जाता है। कहा कि इससे मामले को दाखिल करने और इसे दर्ज करने का मकसद नाकाम हो गया है। चीफ जस्टिस ने उगला से कहा कि मेरी एक दरख्वास्त है। आज 178 इल्तिवा की दरख्वास्त की पर्चियां हैं। यक्कुम और 3 सितंबर तक औसतन फी मुतफरिक दिन में 154 इल्तिवा की दरख्वास्तें हैं। इसके बरक्स सितंबर 2023 से अब तक 2361 केसेस का जिक्र जल्द से जल्द समाअत की दरख्वास्त की गई है। रोजाना औसतन 59 केसेस का जिक्र किया जा रहा है। सदर जमहूरिया द्रौपदी मुर्मू ने मध्य प्रदेश हाईकोर्ट के लिए 7 जजों की तकर्री की गई है। एडवोकेट विनय अशरफ और विवेक जैन, अदालती अफसरान राजेंद्र कुमार बानी, प्रमोद कुमार अग्रवाल, बनोद कुमार द्विवेदी, देव नारायण मिश्रा और जगेंद्र सिंह के बतौर जज तरक्की दी गई है। कानून और इंसाफ के मरकजी वजारत के महकमा इंसाफ ने जुमेरात को इनकी तकर्रियों का ऐलान करते हुए एक नोटिफिकेशन जारी किया। सुप्रीम कोर्ट के कॉलेजियम ने 7 अक्टूबर को 5 नामों की सिफारिश की थी। सदर जमहूरिया द्रौपदी मुर्मू ने 3 वकीलों को पंजाब और हरियाणा हाईकोर्ट के एडिशनल जज मुकर्रर किया है। कानून और इंसाफ की मरकजी वजारत के महकमा इंसाफ ने जुमेरात के रोज एक नोटिफिकेशन जारी करते हुए तकर्री का ऐलान किया है। नोटिफिकेशन के मुताबिक एडवोकेट सुमत गोयल, सतपति शर्मा और कीर्ति सिंह को एडिशनल जज के तौर पर तरक्की दी गई है। वाज़ेह है कि सुप्रीम कोर्ट कॉलेजियम ने 17 अक्टूबर को तीनों वकीलों को तरक्की देने की सिफारिश की थी। डीएमके के सदर और तमिलनाडु के वज़ीर आला एम के स्टालिन ने कहा कि भारतीय जनता पार्टी बीजेपी की क़यादत वाली मरकजी हुकूमत के खिलाफ मुल्क गिर लहर चल रही है, जबकि अपोजिशन की क़यादत में इंडियन नेशनल डेवलपमेंट इंक्लूसिव अलायंस इंडिया हर गुजरते दिन के साथ मजीद मजबूत होता जा रहा है। मिस्टर स्टालिन ने डीएमके के कारकुनों के नाम एक खत में इन पर जोर दिया कि वो आइंदा लोकसभा इंतखाबात में न सिर्फ डीएमके के और इसके इत्तेहादियों की जीत को यकीनी बनाएं, बल्कि मुल्क को बीजेपी की हुक्मरानी से भी आजाद करने की अपील की। उन्होंने रियासत के अहम अपोजिशन पार्टी ऑल इंडिया को भी ये कहते हुए बेनकाब करने की अपील की है कि इसने बीजेपी के साथ नाता तोड़ने का ऐलान करने के बावजूद इसके साथ इत्तेहाद जारी रखा है। और उन्होंने जोर देकर कहा कि इंडिया इत्तेहाद दिन ब दिन मजबूत होता जा रहा है और मरकज में हुक्मरान बीजेपी हुकूमत के खिलाफ मुल्क गिर लहर चल रही है। उन्होंने डीएमके के कारकुनों पर जोर दिया कि मुत्तहिद रहें और 2024 के लोकसभा इंतखाबात में तमाम 40 लोकसभा सीटों, तमिलनाडु में 39 और पुडुचेरी की वाहिद सीट पर डीएमके के ज़ेर क़ियादत इत्तेहाद की जीत को यकीनी बनाने के लिए मिलकर काम करें। इस्राएली फौज के तर्जुमान ने ऐलान किया है कि गजा शहर को चारों अतराफ से घेरले में ले लिया गया है। अल अरबिया की रिपोर्ट के मुताबिक हैगरी ने कहा कि इस्राएली फौज ने गजा शहर का मुहासरा मुकम्मल कर लिया है। हमारा मकसद हमास की तहरीक को खत्म करना है। दूसरी जानिब हमास के अक्सरी विंग अल-अक़साम ब्रिगेड ने कहा कि गजा इसराइल के लिए लानत होगा। जुमेरात को लड़ाई के 27वें रोज फ़रक़ीन में हमास और इसराइली फौज के दरमियान झड़पें जारी रहीं। गजा में फलस्तीनियों की शिद्दतें 1961 हो गई है। क़ब्ल अज़ीज़ इसराइली फौज के तर्जुमान ने कहा था कि इनकी अफवाज गजा शहर में पेश कदमी जारी रखे हुए हैं। उन्होंने एतराफ़ किया कि फौजी हमास के जंगजों के साथ शदीद लड़ाई में मसरूफ हैं और 2 बदो लड़ाई हो रही है। उन्होंने कहा कि फौजियों का सामना बंदूक बरादरों से हुआ, जिन्होंने घाट लगाकर हमला करने की कोशिश की और कई घंटों तक जारी रहने वाली लड़ाई के बाद इनमें से मुतअद्दिद मारे गए। अखबार की रिपोर्ट के मुताबिक इसराइली चीफ ऑफ स्टाफ हेटल हेलोई के हवाले से कहा गया है कि इसराइल गजा में अपनी फिजाई कुव्वत का निफ्स भी कम इस्तेमाल कर रहा है। हेलोई ने मजीद कहा कि जरूरत पड़ने पर हमारे 2 मुहाफिजों पर हमला करने के लिए तैयार हैं। इसराइली अफवाज गजा शहर के सरजमीन पर मौजूद हैं और कई अतराफ से इसका मुहासरा कर रही है। हेल्वी ने कहा कि जब हॉस्पिटल खत्म हो जाएंगे तो हम गजा के ज़ेरे कंट्रोल ईंधन की मुंतकली की इजाज़त देंगे। उन्होंने मजीद कहा कि हमें 1 हफ्ते से ज्यादा पहले बताया गया था कि हॉस्पिटल का ईंधन कल खत्म हो जाएगा और ये भी अभी तक खत्म नहीं हुआ है। हम देखेंगे कि वो दिन कब आएगा और इसके बाद हम सब कुछ करेंगे ताकि ये हमास तक ना पहुंचे और इस ईंधन को जंगी मकासद के लिए इस्तेमाल ना किया जा सके। जुमेरात को इसराइली फौज ने कहा कि वो गजा में अपनी कार्रवाइयों को मजीद तेज कर रहा है और इसराइली फौज के तर्जुमान
ने एक प्रेस कॉन्फ्रेंस के दौरान इशारा किया कि हमें नातेशुदा मंसूबों के मुताबिक गजा में पेशकदमी जारी रखेंगे। हमास के ज़ेर हिरासत कैदियों के बारे में उन्होंने कहा कि हमने गजा में अगवा किए गए 242 अफराद के अहल खाना को इत्तला कर दिया है। इसराइली अफवाज ने दिन और रात मुख्तलिफ औकात में गजा में अपने एहलकारों की तैनाती और गजा की पट्टी पर महदूद हमले के मुख्तलिफ वीडियोस क्लिप्स शाया किए हैं। गजा पर जमीन ऑपरेशन में इसराइली फौज के ऐलान करदा हलाकतों की तादाद 17 हो गई है। फौज ने जुमेरात को शुमाली गजा की पट्टी में जमीन की कार्रवाई के दौरान एक इसराइली ऑफिसर की हलाकत का ऐलान किया। इख्तिताम से खबर एक नजर हेडलाइंस पर। अपोजिशन जमातों के वादों और झांसों में न आए, बीआरएस पार्टी ही अवाम की हकीकी हमदर्द। आरमूर में इंतखाबी जलसे से वज़ीर आला केसीआर का खिताब। तेलंगाना असेंबली के 9 नशिस्तों से मुकाबले के लिए मजलिस ने किया ऐलान। पहली फहरिस्त की इजराई, माजिद हुसैन नामपली और मीर जुल्फिकार अली चारमीनार से मजलिसी उम्मीदवार। हम नहीं चाहते कि सुप्रीम कोर्ट तारीख पे तारीख अदालत बने। जरूरत से ज्यादा इल्तिवा के मुतालिबात पर चीफ जस्टिस सुप्रीम कोर्ट का रिमांड। इसराइली फौज ने किया गजा शहर को चारों तरफ से घेरे में लेने का दावा। हमास की तहरीक को खत्म करना हमारा मकसद, इसराइली फौजी तर्जुमान का बयान। ताज़ा खबर में फिलहाल इतना ही। दीगर अपडेट्स और प्रोग्राम के लिए जुड़े रहिए टीटीवी के साथ।